ఆనాడు జ్ఞానుల్ని ప్రభావితం చేసింది ఆ నక్షత్రం పుట్టడానికి కారణమైన యేసుక్రీస్తు ప్రభు మా జీవితాలను ప్రభావితం చేశాడు. మేమేం తేలిగ్గా యేసు ప్రభు దగ్గరికి వచ్చిన రకాలం కాదు. మేము ఎవరో మమ్మల్ని మాయ చేసి అబ్బరొక దబ్బురా అనగానే యేసు ప్రభు మా దేవుడు అన్నవాళ్ళం కాదు. ఆయన ఏంటో, ఆయన కథ ఏంటో, ఆయన లోపల ఉన్నదేంటో, లోతుపాతులేంటో జాగ్రత్తగా చూసి గమనించి అసలు ముందు మన పరిస్థితి ఏంటో తెలుసా, ఈయన దేవుడు కాదు, ఈయన దేవుడు ఎందుకు అవుతాడు అన్నటువంటి పరిస్థితి. పిచ్చి లేదు, పిచ్చోళ్ళు వీళ్ళు, యేసు ప్రభు దగ్గర వీళ్ళు అందరూ పిచ్చోళ్ళు, ఆ పిచ్చి పట్టి పోతున్నారు అన్నవాళ్ళం, అనుకునేవాళ్ళం. నేను అట్లా అనుకున్నవాడిని. పిల్లరా, ప్రభునందు నిజం చెప్తున్నాను, ఆయన నమ్మటం అంటే సామాన్యమైన విషయం కాదు. తేలిగ్గా ఈ భారతదేశంలో ఒక విశ్వాసంలో ఉన్నటువంటి మనం ఈ నక్షత్రపు దేవుడైన యేసుక్రీస్తు ప్రభువును నమ్మటానికి అంత పిచ్చోళ్ళం, వెర్రోళ్ళం కాదు, అంత తేలిగ్గా అంగీకరించిన వాళ్ళం కాదు. అది అసలు సాధ్యమయ్యేది కాదు. మనకున్న నమ్మకాలను వదిలిపెట్టేసి యేసు ప్రభువుని నమ్ముకోవటానికి అంత తేలికైన విషయమే కాదు. అంత మారాలంటే ఏదో స్పర్శించి ఉండాలి, ఏదో తాకి ఉండాలి, ఏదో స్పెషల్ ఉండాలి. యేసు ప్రభు దేవుడు కాదు, మా దేవుడు కాదు అన్నటువంటి నువ్వు ఈరోజు యేసు ప్రభు మా దేవుడు అనటానికి ఏదో బలీయమైన కారణం ఉంటుంది. ఈరోజు జ్ఞానులు కొండలు దాటుకొని, లోయలు దాటుకొని, గుట్టలు దాటుకొని, సముద్రాలు దాటుకొని అంత కార్యదీక్షతో ఆనాటి ప్రయాణ సాధనాలు సరిగ్గా లేని రోజుల్లో తుఫాన్లు ఎదుర్కొన్నారా, కరువు కాటకాలే దాటుకున్నారా, క్రూర మృగాలనే దాటుకుని ఎదుర్కొన్నారా, దొంగలు గజ దొంగలను ఎదుర్కొంటూ సాగిపోయారా? ఎన్ని ప్రయాణాలైనా వారి ప్రయాణ కర్తవ్యాన్ని ఆగిపోకుండా సాగిపోయారంటే ఆయనలో ఉన్న స్పెషల్ ఏదో ఉంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి మీకు. మా నాన్నగారు ఉన్నారు, గాంధీ గారు అంటారు ఆయన్ని. ఆయనకి యేసు ప్రభు అంటే మహాకోపం. ఆయన చాటున నేను కూడా యేసు ప్రభుని ద్వేషించనుండే. ఆయన యేసు ప్రభువుని ఒప్పుకునేవాడు కదా, అసలు ఏ దేవుని ఒప్పుకునేవాడు కాదు. ఆయన ఒక నాస్తికుడు. ఆయన నాస్తికుడు. ఆ పోయి మన ఎమ్మెల్యే గారు ఉన్నారుగా, ఎవరైనా నసీర్ అహ్మద్ గారు ఉన్నారుగా, ఆయన దగ్గర చేరాడు. ఆయన కొంతకాలం ఆయన దగ్గర ఉన్నాడు. ఆయన ఆఫీస్లో ఏదో మొత్తానికి నాకు తెలియదులే కానీ సెక్రటరీగానో ఏదో ఉన్నాడు ఆయన దగ్గర. పాపం నసీర్ అహ్మద్ గారికి మా నాన్నగారికి ఇద్దరికి ఎప్పుడు ఒక వాదన ఉండేదంట. ఆ మధ్య చెప్తా ఉన్నాడు. ఏం వాదన అంటే, గాంధీ గారు దేవుడు ఉన్నాడు అనేవాడంట ఆయన. భలేవాళ్ళ నసీర్ అహ్మద్ గారు అసలు దేవుడు లేడు అనేవాడంట ఈయన. అసలు ఏ దేవుడు లేడు రా బాబు అంటా ఉండేవాడు. కాదు నా మాటను, ఉన్నాడు దేవుడు అనేవాడు ఆయన. ఇద్దరికి కూర్చుంటే అదొక సంవాదం. ఆ పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ పోటీ చేసుకున్నారంట ఏదో ఒక విషయంలో. ఆ పోటీ పెట్టుకున్న విషయంలో ఇదిగో గాంధీ గారు, నిజంగా అది కరెక్ట్ అయితే నువ్వు దేవుడు ఉన్నాడని నమ్ముతావా అన్నాడంట. ఖచ్చితంగా నేను నమ్ముతాను, అదే జరిగితే దేవుడు ఉన్నాడని నేను నమ్ముతాను అన్నాడంట ఆయన. అంటే వాళ్ళిద్దరు పోటీ వేసుకుని ఛాలెంజ్ చేసుకుంటే చివరికి నసీర్ అహ్మద్ గారు ఏం చెప్పాడో అది జరిగిందంట. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. అది జరిగితే అప్పుడు గాంధీ గారు, ఇప్పుడైనా నమ్ముతావు యేసు ప్రభునంటే, నమ్మటానికి అవకాశం ఉందిలే, నమ్ముతాను, మొత్తానికి దేవుడు ఉన్నాళ్లే అన్నాడంట. స్తోత్రం చెబుదాం ఒకసారి. దేవుడు ఉన్నాళ్లే అన్నాడు, కానీ ఈ దేవుడి దగ్గరికి మాత్రం రాలా. ఏ దేవుడి దగ్గరికి? దేవుడు ఏదో ఉన్నాళ్ళండి, మీరు మనం అనుకున్న మాట ప్రకారం దేవుడు ఉన్నాడని నేను ఒప్పుకుంటున్నాను, నిజమే. మనం చేసుకున్న ఛాలెంజ్ ప్రకారం దేవుడు ఉన్నాడు అనే నమ్ముకున్నాడు. అయితే ఈ నక్షత్రపు దేవుడి దగ్గరికి మాత్రం ఈ దేవుడు యేసు ప్రభు దేవుడు కాదులే అంటూ ఉండేవాడు. చర్చి దగ్గర ఈ విశ్వాసులందరూ వస్తూ ఉంటే, మీకేం పని లేదా, మీకేం పాట లేదా, ఆ పాస్టర్ గారు ఒక ఎర్రోడు, మీరు ఒక పెర్రోడు, ప్రార్థనకి ఎందుకు వస్తారు పొండని తరుముతూ ఉండేవాడు. అయ్యా, ఈ అంకుల్ గారు గేట్ కాడు ఉన్నాడు రా బాబా, మా క్లాస్ ఇస్తాడు రా నాయన అనుకుంటా దొంగ చాటుగా ఆయన ఎప్పుడు పోతాడు లోపలికి పోదాం అన్నట్టు మెల్లిగా వచ్చేవాళ్ళు చాలామంది విశ్వాసులు.
పాప మీ సువార్థికులకైతే చాలా క్లాసులు పడేవి. మీరు ఏం పని లేదా, మీ పాస్టర్ గారు ఒక ఎర్రోడు, మీరు ఒక ఎర్రోడు, మీరు ఒక పిచ్చోడు, ఆయన ఒక పిచ్చోడు, పండి పండి అంటూ ఉండేవాడు వీళ్ళని. పాపం వీళ్ళ మరి చెండాడేవాడు. పిల్లరా, అయితే నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలి. అలా సాగిపోతున్నప్పుడు ఆయనకి ఇష్టమైన మనోరాలు నా కూతురుది ఇక్కడే ఉంది, ఈ చైర్లో ఉంది, ఈజీ చైర్లో. ఆ మనోరాలంటే ఇష్టం ఆయనకి, ప్రాణం. ఆమె కోసం కొండ మీద కోతినేం తెస్తాడు. మేము అడిగితే ఏమి చేయడు, కానీ ఆమె అడిగితే మాత్రం ఏమైనా చేస్తాడు, ఆమె కోసం ఏమైనా చేస్తాడు. అంటే అంత ప్రేమ మనోరాలంటే. ఆ మనోరాలకి జబ్బు చేసింది. సాయిబాస్కర్ హాస్పిటల్లో ఉంది, 21 రోజులు హాస్పిటల్లో ఉంది. పాపం ఆయనే ఖర్చు చేశాడు, నేనే డబ్బులు పెట్టలేదు, ఆయనే పెట్టుకున్నాడు. మనోరాలుగా ట్యాబ్లెట్లు ఆయనే తెచ్చుకున్నాడు, అన్నీ ఆయన అడవాడికి ట్యాబ్లెట్ మొత్తం డబ్బులు లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించుకున్నాడు ఆయనే మనోరాల కోసం. చేసి డాక్టర్లు అన్నారు ఇక అయిపోయింది, గుండె చెడిపోయింది, లివర్ చెడిపోయింది. గుండె డాక్టర్ చుట్టం హార్ట్ ఫెయిల్, లివర్ డాక్టర్ చుట్టం లివర్ పాడైపోయింది, కుళ్ళిపోయింది. మూత్రపిండాల డాక్టర్ చూసి, కిడ్నీల డాక్టర్ చూసి కిడ్నీలు 2 ఫెయిల్ అన్నాడు. ఊపిరితిత్తుల డాక్టర్ చూసి 2 ఊపిరితిత్తులు నీరు చేరిపోయింది, ఇక తెల్లారి దాకా ఈ అమ్మాయి బ్రతకదు అన్నారు. కోమలోకి వెళ్ళిపోయినట్టు అయిపోయింది, పొట్టు ఉబ్బిపోయింది, ముఖమంతా ఉబ్బిపోయింది, అంతా అయిపోయింది, కదలిక లేదు, చలనం లేదు. సెలైన్లో నిప్పదీసేశారు, మందులకి ఎక్కట్లేదు, మందులకి తీసుకెళ్ళిపోండి అన్నారు. ఆ రాత్రి ఏం చేయాలి, ఇదే టైం రాత్రి 9, 8:30, 9 ఆ ప్రాంతంలో డాక్టర్లు ఆ మాట చెప్పారు. సెలైన్ మొత్తం తీసి పారేసేసారు, మాస్క్ ముఖానికి ఉన్న ఆ ఆక్సిజన్ మాస్క్ కూడా తీసేశారు. ఇక అయిపోయింది, తెల్లారిలాగా బ్రతకదు, ఏదో కొట్టుకులాడుతుందని. ఆ సమయంలో ఏం చేయాలి అర్థం కాక కూర్చొని ఆలోచన చేసాం. బయటకు వచ్చి సరే తెల్లారి పొద్దున్న తీసుకెళ్దాంలే, చచ్చిపోద్ది అన్నట్టు అంటున్నారు కదా, చచ్చిపోయిన పిల్లలు రేపు పొద్దున్న తీసుకెళ్దాంలే, ఈ రాత్రికి అట్లానే ఉంచి ఏదో ఒకటి చేద్దామని మేము అందరం కూర్చొని ఆలోచన చేస్తుంటే ఆయన ఒక్కడే ఆ మూలకు పోయాడు. ఆ మూలకు పోయి ఆ మూల కూర్చొని దేవుడు ఉన్నాడని నాకు ఒక చిన్న సూచనగా ఒక విషయం తెలిసింది నసీర్ అహ్మద్ గారి దగ్గర. ఈరోజు ఆ దేవుడు నీవైతే, మా పిల్లగాడు, నా కొడుకు యేసు ప్రభు గొప్ప దేవుడు, మేలు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, క్షేమం ఇస్తాడు అని చెబుతూ ఉంటాడు, ప్రకటనలు చేస్తూ ఉంటాడు. నువ్వే నిజంగా ఆ దేవుడు అయితే నా మనోరాలు బ్రతికిచ్చి నాకి, నేను నువ్వే దేవుడు, నేను నమ్ముకుంటాను అన్నాడు ఆయన. అని ఆ మూలబోయి ఏడుస్తున్నాడు. సరే మనోరాల మీద ప్రేమ కదా, మూలబోయి ఏడుస్తున్నాడు, ఆ పిల్ల చచ్చిపోద్ది అంటుంటే అని చెప్పి మేము కూడా పక్కన బాధ దిగులు ఏడుస్తూ ఉన్నాం. ఇక అయిపోయింది, ఇంకా ఈ పిల్ల దక్కదు అని బాధతో నేను, పాస్టర్ గారు, అందరూ సంఘబిడ్డల సువార్తలు కూడా ఉన్నారులే, అందరూ దిగులుతో పక్కన కూర్చున్నాం సాయిబాస్కర్ హాస్పిటల్ ఓల్డ్ క్లబ్ రోడ్లో. పిల్లలు ఆయన ఏడుస్తున్నాడు, మేము దుఃఖముఖులమై ఉన్నాం. ఆయన కళ్ళేమిటే నేను ఎప్పుడు నీళ్లు చూడలేదు, కానీ ఏడుస్తూ ఉన్నాడు ఆ రోజు. సరే ఏడుస్తూ ఉన్నాడు, కానీ ఏడుపులో ఆయన్ని అడిగాడు, నీవు గనక దేవుడివి అయితే నా మనోరాలను బ్రతికించే యేసు ప్రభువా, నువ్వు పొందిన గాయాల్లో స్వస్థత ఉంది, నువ్వు చచ్చిపోయి మరణానికి గెలిచి లేచిన దేవుడు అయితే చచ్చిపోతున్న నా మనోరాలు బ్రతికించేమని ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడంట. నిజంగా రాత్రి అర్ధరాత్రి 12-1 గంట అయ్యేసరికి పిల్లలో కదిలికి వచ్చింది. కదిలికి రావటమే కాదు, ఉబ్బిపోయిన పొట్టల్లో నార్మల్ అయిపోయింది, ఉబ్బిపోయిన ముఖం వల్ల నార్మల్ అయిపోయింది, ఉబ్బిపోయిన చేతులు నార్మల్ అయిపోయింది, కాళ్ళు చేతులు కళ్ళీటు మొదలుపెట్టింది. ఆ కళ్ళీటు మొదలు పెడితే డాక్టర్లకి నర్సులుగా ఆశ్చర్యపోయి గబగబ డాక్టర్ కబురు చేస్తే ఆ రాత్రికి రాత్రి ఆ 2 గంటలప్పుడు ఆ నర్సు డాక్టర్ గారు కారేసి వచ్చింది, బరబర వచ్చింది. ఆమె వచ్చేసి ఆమె ఏదో ఇంజక్షన్ అవి చేసి పిల్లలు చూస్తే డాక్టర్లు హార్ట్ చూస్తే హార్ట్ అద్భుతంగా పనిచేస్తుంది, లివర్ అద్భుతంగా పనిచేస్తుంది, లివర్ అన్నీ బాగుండాయి. అప్పుడు బ్లడ్ టెస్టులు చేశారు, బ్లడ్ టెస్టులు చేస్తే అన్నీ నార్మల్గా వచ్చేసినాయి. ఉదయాన్నే హార్ట్ స్పెషలిస్ట్ చూసి ఆశ్చర్యపడి, ఇదేంటి నిన్నటి దినం హార్ట్ ఫెయిల్, ఈరోజు హార్ట్ అద్భుతంగా పనిచేస్తుంది అన్నాడు. కిడ్నీల డాక్టర్ చూసి కిడ్నీలు 2 అద్భుతంగా పనిచేస్తున్నాడు. ఊపిరితిత్తుల డాక్టర్ చూసి నిన్న ఊపిరితిత్తుల నిండా నీళ్లు ఉన్నాయి, ఇప్పుడేంది అసలు ఒక్క బొట్టు లేదు, డ్రైగా ఉంది, అద్భుతంగా ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయి, అసలు ఈ అమ్మాయి ఐసీయూలో కూడా అక్కర్లా, ఇంటికి పోండి అన్నాడు. కాలేలో ఒక పూట టెస్ట్ చేద్దామని ఒక పూట రూమ్లో పెట్టి బాగుందని తీసుకెళ్ళండి అన్నాడు. స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. కరెక్ట్గా ఇదే డిసెంబర్ నెలలో 12వ తారీఖు 13వ తారీఖు డిశ్చార్జ్ అయింది. ఇంటికి తీసుకెళ్తే ఆ అమ్మాయి పుట్టినరోజు జనవరి 1వ తారీఖు. 1వ తారీఖు ఆ పిల్లకి డాక్టర్ వైద్యం చేసిన లివర్ డాక్టరు, హార్ట్ డాక్టరు, ఈ డాక్టర్లు దంపతులు వాళ్ళిద్దరు కూడా కారు వేసుకుని ఇంటికి వచ్చి పెద్ద కేక్ తీసుకొచ్చి లవ్లీ చేత కేక్ కట్ చేపించి వెళ్తుంటే మా నాన్నగారు అన్నాడు, మీ దయ వల్ల మా అమ్మాయి బతికిందని. వాళ్ళు అంటారు, మా దయ కాదు, మా లెక్క ప్రకారం మీ అమ్మాయి చచ్చిపోవాలి, కానీ మీరు నమ్ముకున్న దేవుడు మీ అమ్మాయిని బాగు చేశాడు, మా వైద్యం ప్రకారం చచ్చిపోవాలి, కానీ మీరు నమ్ముకున్న దేవుడే బాగు చేశాడని చెప్పి ఆ వాళ్ళిద్దరు నోట ఆ మాట వింటే 3వ స్టెప్ ఇక ఒకటే అనుకున్నాడు. ఇక ఆయన
ఇక యేసు క్రీస్తు ప్రభువే దేవుడు, ఇక యేసు ప్రభు నా బ్రతుకుకు చాలు అని చెప్పి అప్పుడు యేసు ప్రభు నమ్ముకున్నాడు ఆయన. స్తోత్రం చెప్తాను, హల్లెలూయా. ఎందుకు ఈ సంగతి చెప్పానంటే, ఈ ప్రభువుని నమ్ముకోవటం అంత తేలికైన విషయం కాదు. తేలిగ్గా పిచ్చిగా అబ్రకదబ్రనంగానే, లేకపోతే ఎవరు అరచేతుల్లో చూపించగానే నీకు చాక్లెట్ ఇస్తాను రా అనగానే యేసు ప్రభుని ఎవరు నమ్ముకోరు? నమ్ముకుంటారా? నమ్ముకుంటారండి? చాక్లెట్కి, బిస్కెట్కి, చీరకి, జాకెట్కి, చొక్కాకి, ప్యాంట్కి నమ్ముకుంటారా? నమ్ముకోరు. ఈ దేవుణ్ణి నమ్ముకోవాలంటే చాలా దాటుకుంటూ రావాలి. అంత తొందరగా యేసు ప్రభుని నమ్ముకోలేము. ఎందుకంటే మన విశ్వాసాలు మనకున్నాయి, మన నమ్మకాలు మనకున్నాయి, మన మార్గాలు మనకున్నాయి. ఆ మార్గాలు వదిలిపెట్టి వచ్చే అంత పిచ్చోళ్ళం కాదు, ఎర్రోళ్ళం కాదు. కానీ ఈ నక్షత్రం అద్భుతమైంది, అపురూపమైంది. రారాజు పుట్టాడని, రక్షకుడు పుట్టాడని, లోకరక్షకుడు పుట్టాడని చెబితే ఆ రక్షకుని చూడాలని ఆనాడు జ్ఞానులు వెళ్ళారు. ఈరోజు మనం అందరం కూడా అసలు ఈ సంగతి ఏంటి చూద్దామని వచ్చి చూసి చక్కగా ఈరోజు యేసు ప్రభుని నమ్ముకున్నాం, యేసు ప్రభుని వెంబడిస్తున్నాం. మన నమ్మకం ఎప్పుడు ఒమ్మైందా? కాలేదని చెప్పండి పిల్లరా. ఏ రోజు ఆయన నమ్మినటువంటి నమ్మకం మనల్ని వెర్రిగా వదిలిపెట్టలేదని చెప్పండి. ఈ దేవుడు నమ్ముకున్న మన జీవితాల్లో కన్నీరు ఆయన తుడవక మానాడా? మానలేదు. మన కన్నీరు నాట్యంగా మార్చాడు. అందుకనే మనం సంతోషభరితులమయ్యాం, ఆనందభరితులమయ్యాం. మన గుండెల నిండా సంబరాలు నిండినవి. సంబరాలతో, ఆనందాలతో, ఆశ్చర్య మహాశ్చర్యాలతో మన ప్రభువుని వెంబడిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఈరోజు యేసయ్య మా దేవుడని చెప్పే వాళ్ళందరి గుండెల నిండా సంతోషం నిండితేనే యేసయ్య మా దేవుడని చెప్పగలరు. కానీ ఆ సంతోషం పొందని వాళ్ళు ఎవరు చెప్పలేరు. చెప్పగలరా? చెప్పలేరు. అది మనకు సొంతమైంది కాబట్టి ఈరోజు సంతోషంతో, ఆనందంతో మనం అందరం చెప్పగలుగుతున్నాం. సంతోషం ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. సంతోషం. హ్యాపీ క్రిస్మస్ అని చెప్దామా? హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. గట్టిగా చెప్పండి, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. సంతోషాన్ని పొంది చెబుతున్నారా, ఏడుపులు పొంది చెబుతున్నారా? అవునా? నేను చెబుతుంటే మీరు చెబుతున్నారు, మాయమాటలు చెబుతుంటే మేము చెబుతున్నామంటారా? ఎట్లా అంటారేంటి? కాదు అనండి. అది స్తోత్రం చెప్తా, హల్లెలూయా. ఇది అనుభవించినది. ఏంటి చెప్పండి? అనుభవించింది. చెప్పాగా వాళ్ళ తాతయ్య సంగతి. కనుక అనుభవించాడు కనుక యేసు ప్రభు దేవుడు అని చెప్పగలిగి. ఎవరు అనుభవించకుండా ముందు పిచ్చి అనుకున్నదే, వెర్రి అనుకున్నదే, కాదు అనుకున్నదే, వద్దు అనుకున్నదే, అనుకున్నదే ఈరోజు ఉంది నిజం. నాకు అవసరం, నాకు కావాలి, నాకు చాలు అని అనిపిస్తుంది. స్తోత్రం చెప్తా, హల్లెలూయా. ఈరోజు ఒకే మాట చెప్పగలం మనం, మా యేసయ్య మాకు చాలని. గుండెల మీద చేయేసు చెప్పగలం, మా యేసయ్య మాకు చాలని. ఎందుకని? ఇది ఎవరో చెబితే గుడ్డిగా నమ్మింది కాదు, ఎవరో అపోహ చేస్తే, లేకపోతే మాయ మాటలు చెబితే మాయలో పడిపోయింది కాదు. ఇది ఏంటో చూచి, దాని అంతు చూచి నమ్ముకున్నది. ఇది దీని అంతేంటో, ఈ నక్షత్రపు దేవుని అంతేంటో చూసి ఎరిగి ఉత్తముడని రుచి చూచి ఈరోజు మా దేవుడని చెబుతున్నది. రుచి చూడకుండా ఎవరైనా చెబుతున్నారా? ఈరోజు ఇక్కడ నిలబడ్డానంటే నేను అదే చెప్తున్నాను. నేను చెబుతున్నాగా మా నాన్నతో పాటు నేను కూడా దేవుడు లేడని మా అమ్మని నోటి పిచ్చిదాని వరకు పాస్టర్ని పిలిచి వాళ్ళకి పాస్టర్లు కడుపు నిండా భోజనాలు పెడతా ఉంటాం అంటూ ఉండేవాడిని మా అమ్మతో పాటు, మా నాన్నతో పాటు, మా అమ్మని. కానీ నాకు భయంకరమైన కడుపులు నొప్పి వచ్చి కింద పడి గిలగిల కొట్టుకులాడేవాడిని. చాలామంది డాక్టర్లు చూపించాడు మా నాన్న, తగ్గలే. మా అమ్మ అంది ప్రార్థనకి వెళ్దాం రా అంది. పిల్లరా మా నాన్న అన్నాడు, సరిపో మేము చెబుతుంది అన్నాడు. పిల్లరా అక్కడికి పోతే దైవజనుడు చెప్పినట్లు ప్రార్థన చేసుకుంటే ఎప్పుడైతే మోకరించానో ఆ దైవజనుడు అన్నాడు, నీకోసం యేసుప్రభు రక్తం కాచాడు బాబు, నీకోసం ఆయన పరలోకం నుండి ఈ లోకానికి వచ్చింది. ఎందుకంటే రక్తం కాచడానికి వచ్చాడు. ఆ రక్తం నీ పాపాలు గడిగేసిద్ది. గాయాలు పొందడానికి వచ్చాడు, ఆ గాయాల్లో నీకు స్వస్థత ఉంది బాబు. ఆయన మరణం పొందడానికి వచ్చాడు, మరణాన్ని గెలిస్తే నీకు మోక్షాన్ని ఇవ్వటానికి ఆయన మరణాన్ని గెలిచాడు. ఆయన రక్తమేమో పాపాలు గడగటానికి, ఆయన గాయాలేమో నిన్ను బాగు చేయటానికి. ఆయన మరణాన్ని గెలిచాడే, ఇక నువ్వు చచ్చిపోయినా కూడా నిన్ను బ్రతికించి పరలోక రాజ్యం చేర్చడానికి ఆయన ఈ రీతిగా గాయపరచబడి రక్తం కార్చి మరణించి మరణాన్ని గెలిచి లేచాడు బాబు. ఆ యేసయ్య దగ్గర, యేసయ్య నా పాపాలు క్షమించమని వేడుకో, యేసయ్య పాపాలు గడిగేస్తాడు. ఆయన
రక్తంలో పాపం కడిగిపోద్ది, ఆయన గాయాల్లో స్వస్థత దొరికిద్ది, అంతేకాదు నీకు పరలోకం దొరికిద్ది అన్నాడు ఆయన. పాస్టర్ గారు, మా అమ్మకి వెళ్ళి చూశాను, పాస్టర్ గారు చెప్పింది చేయను ఆయన అంది. ఆ పాస్టర్ గారు చెప్పినట్లుగానే యేసు ప్రభు నమ్మి నా పాపాలు ఒప్పుకుని ఎప్పుడైతే ప్రార్థన చేశానో నా పాపాలన్నీ కడిగేశాడండి. పాపాలు పోవటమే కాదు కానీ రోగం కూడా పోయింది. ఎవరో నా కడుపులో నుంచి బాధ ఇట్ట తీశాడు, పక్కన మరేసినట్టు అయిపోయింది. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. అద్భుతమైంది. అప్పటికీ ఇప్పటికీ నా కన్నులకు, నా శరీరానికి, నా మనసుకు ఆశ్చర్యమే. అసలు ఆనాటి ఆ కడుపు లిప్పి ఎలా పోయిందనేది ఇప్పటికీ ఆశ్చర్యమే. అప్పుడే అనుకున్నాను యేసు ప్రభు నిజంగా నా రక్షకుడని. అప్పుడు పట్టుకున్నాను ఈ బైబిల్, ఈ ప్రభుని వెంబడించడం మొదలుపెట్టాను. అప్పుడు అనుకున్నాను నేను పొందిన సంగతి అందరికీ చెప్పాలని. అందుకనే ఈ అంబేద్కర్ నగర్లో 30 సంవత్సరాలు, ఇది 29వ స్టార్. వచ్చే సంవత్సరం 30వ స్టార్ పెడతాం. ఎన్నో స్టారు? ఇది ఎన్నో స్టారు? ఇదే అంబేద్కర్, ఇదే 3వ లైన్లో పిల్లరా 2వ అడ్డు రోడ్డు కనుక షెకెము ప్రార్థనా మందిరం 29 సంవత్సరాల క్రితం ఇదే డిసెంబర్ నెల, ఈ నెల కాదులే, ఇదే నవంబర్ నెల కదా, డిసెంబర్ నెలలో చివరి ఆదివారం ప్రారంభించాను ప్రార్థన ఈ లైన్లో. పిల్లర అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ స్టార్ ప్రతి సంవత్సరం ఈ స్టార్ని మనం నిలబెట్టుకుంటా ఉన్నాం. 29వ స్టార్ ఇది. ఎన్నోది? వచ్చే సంవత్సరం ఎన్నోది పెడతాం? 30వ స్టార్. అప్పటి నుండి అదే అంబేద్కర్ నగర్, అరుంధతి నగర్, మంగళదాస్ నగర్, సీతానగర్లో, రాజగోపాల్ నగర్, ఈ ప్రాంతాల్లో సువార్త చెబుతూ ఉన్నాను. అటు ఇస్రాయేల్పేట, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా దేవుని గురించి చెప్తూ ఉంటే మీరందరూ కూడా మీరేమి నా మాటలు పిచ్చికి నమ్మారా? నమ్మల. అమ్మో, మీరు నమ్మారా? మీలో తిట్టినోళ్ళు ఉన్నారు, మీలో నన్ను కొట్టబోయిన వాళ్ళు ఉన్నారు. నిజం, మీలో నన్ను అసహించుకున్న వాళ్ళు ఉన్నారు, మీలో నన్ను గురించి ఆయన ఒట్టి మోసగాడు అన్నోళ్ళు ఉన్నారు. కానీ నేను మోసగాడిని కాదని, నేను అబద్ధికుడిని కాదని, నేను చెప్పినటువంటి మాటల్లో అబద్ధం లేదని మీరందరూ నమ్మారు. తిట్టినోళ్ళే నమ్మారు, కొట్టబోయినోళ్ళే పాస్టర్ గారు క్షమించండి పాస్టర్ గారు, నువ్వు చెప్పే దేవుడి మాట నిజమే అని ఈరోజు మీరందరూ యేసు ప్రభుని నమ్ముకొని యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? సంతోషంగా చెప్దామా? ఇటు నుండి అట్లా నాకు సౌండ్ గట్టిగా చెప్దామా? రైట్, మీరు చెప్తే అసలు అదిరిపోవాలి. హల్లెలూయా. అది ఏదైనా మీరే స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పిల్లరా, ఈరోజు ఎవరు ఊరకనే ఉత్తుత్తిని యేసు ప్రభువుని నమ్మనే. ఆ రోజు జ్ఞానులు ఉత్తినే నమ్మల ఆ నక్షత్రాన్ని. వాళ్ళు లెక్కలు వేశారు, వాళ్ళ పితరులు చెప్పినటువంటి గ్రంథాలు తిరగేశారు. అది ఆయన నక్షత్రమని, ఎవరి నక్షత్రమని? ఆయన నక్షత్రమని సంతోషంగా నక్షత్రాన్ని వెంబడించారు.